భాగంగా ఒక ఇంపార్టెంట్ స్కాము విత్ డాక్యుమెంట్స్ బయట పెడతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి గారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. దీని వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్కామ్ వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అంతా ఆయనే అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే, ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. 30 జనవరి 2026 నాడు హైకోర్టు చెప్పింది. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్డీఓ గారి అఫిడవిట్. ఇది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఈ అఫిడవిట్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండు ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ, ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ హీ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు. తను ఆర్డీఓగా ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు, ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, therefore I am of the view that the writ petitioners' names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the etc. అని చెప్పింది. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు.
24 ఫిబ్రవరి ఏమో ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి అని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చిండు. ఆ ఆర్డర్ను హైకోర్టుకు కూడా ఇచ్చిండు. అదే హైకోర్టుకు మళ్ళీ ఈయన కూడా పంపిండు దీన్ని. 24 నాడు ఆర్డీఓ హైకోర్టులో ఇది గవర్నమెంట్ భూమి అని వేసిండు. 28వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని ఈయన కూడా హైకోర్టులో వేసిండు. ఇక్కడ నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు, ఒకే భూమి మీద 4 రోజుల వ్యవధిలో ఆర్డీఓ గవర్నమెంట్ భూమి అంటాడు, ఎంఆర్ఓ ప్రైవేట్ భూమి అంటాడు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. రెండవ ప్రశ్న, మరి ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని హైకోర్టులో వేస్తే ఆర్డీఓ డైరెక్ట్ అయితే పోడు కదా. అక్కడ ఎవరు ఉంటారు? జీపీ రెవెన్యూ ఉంటాడు, గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు. ఏ కాగితమైన జీపీ రెవెన్యూకి ఇస్తే జీపీ రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తారు. మరి 4 రోజుల్లో మళ్ళీ ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ భూమి అంటే అదే జీపీ రెవెన్యూ దీన్ని కూడా హైకోర్టుకి ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ప్రభుత్వం 2 భిన్న వాదనలు 4 రోజుల వ్యవధిలో ఇవ్వచ్చునా? ఒకవేళ ఇవ్వడమే తప్పు, ఇచ్చిన దాన్ని జీపీ రెవెన్యూ గారు జడ్జి గారి ముందు 4 రోజుల వ్యవధిలో ఇది ఇవ్వచ్చునా? నంబర్ 2. నంబర్ 3, నార్మల్గా ఎనీ హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఏ ఆర్డర్ ఎంఆర్ఓ గారు రాసినా ఆర్డీఓ గారు రాసినా దట్ విల్ గో విత్ కలెక్టర్స్ అప్రూవల్. వితౌట్ కలెక్టర్ అప్రూవల్ పోదు. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఆర్డీఓ ఫైల్ చేసిండా? కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంఆర్ఓ అదే కేసులో ఈయన ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ఒకే హైకోర్టులో ఒకే జడ్జి గారి దగ్గర 4 రోజుల వ్యవధిలో ఒక ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఇది ఆర్డీఓ ఆర్డర్, ఇది ఎంఆర్ఓ ఆర్డర్. జస్ట్ విత్ ఇన్ 4 days. ఇక్కడ నేను అడుగుతున్న కలెక్టర్కు, మరి నువ్వు ఆర్డీఓ ఫైల్ చేసేటప్పుడు కలెక్టర్ చూపిస్తాడు కదా. మరి గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఎట్లా ఫైల్ చేసిండ్రు? ఫైల్ చేస్తే మరి అది కలెక్టర్ గారు ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఇది సెకండ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చినాయి, విషయాలు బయటకు వచ్చినాయి. విషయాలు బయటకు రాగానే ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఏం చేస్తాం? జనరల్గా అధికారులను సస్పెండ్ చేస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం. కానీ ఈ విషయంలో ఏం చేసింది? సింపుల్గా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ టు కలెక్టరేట్, జస్ట్ ట్రాన్స్ఫర్. ఒక చిన్న తప్పు చేస్తేనే ఈ కాలంలో సస్పెండ్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది, ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్ చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఏసీబీ వాపసు వచ్చింది, యాక్షన్ తీసుకోలే. ఏసీబీ అధికారులు వాపసు వచ్చిండ్రు, ఒక చిన్న ట్రాన్స్ఫర్తో సరిపెట్టేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఫైల్ చేస్తే అది కలెక్టర్కి తెలిసి జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? ఏ ధైర్యం మీద ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి, పై అధికారి ఆర్డర్ను ధిక్కరించి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇంత విలువైన భూమిని కట్టబెట్టిండు? ఆయనకంత ధైర్యం ఉంటుందా ఒక తహసీల్దార్కు? ఆల్రెడీ నీ పై అధికారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిండు, దీన్ని కాపాడుమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు. దానికి భిన్నంగా 4 రోజుల్లోనే నువ్వు ఇది పట్టా భూమని ఆర్డర్ ఇచ్చే ధైర్యం తహసీల్దార్కు ఎక్కడిది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిన ఎంఆర్ఓకు కేవలం ట్రాన్స్ఫర్ రూపంలో ఎందుకు కాపాడుతున్నారు? ఎంఆర్ఓ కాపాడడం వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఎంఆర్ఓకు ఆయన పార్టీయే కాదు, ఈయన హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేసిండు?
ఆల్రెడీ ఆర్డీఓ వేసిన తర్వాత ఈయన వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని జీపీ ఎట్లా అలౌ చేసిండు, దీన్ని కలెక్టర్ ఎట్లా అలౌ చేసిండు, ఇది ఒక పార్ట్. ఇందులో ఎంఆర్ఓ లాస్ట్లో నేను మీకు చదివి వినిపించిన లాస్ట్ బట్ 1 పేరాగ్రాఫ్లో వీళ్ళ పేర్లు మొత్తం భూభారతిలో ఎక్కించండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ఆయన రాయడం, భూభారతిలో ఎక్కించడం కూడా జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్. మొత్తం 170 ఎకరాలు భూభారతిలో ఎక్కించేసిండ్రు. ఏ రోజు ఎక్కించిండ్రు? అయితే దాంట్లోకి పోయే ముందు అసలు భూభారతి చట్టం ఏం చెప్తుంది, మన రాష్ట్రంలో ఉన్న భూభారతి చట్టం ఏం చెప్తుందో కూడా చదివి వినిపిస్తా. భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, mutation in other cases, any person or a person who acquire rights over land through various modes stated in clauses H and S of subsection 12 of section 2 and seeking mutation shall make an application in the prescribed format to the RDO through the website prescribed for this purpose. On receipt of the application, the RDO shall within the time prescribed determine as to whether and if so in what manner the record of rights may be amended in consents. అంటే ఆర్డీఓకు దరఖాస్తు పెట్టాలి, ఆర్డీఓ దాన్ని ఇచ్చినటువంటి సమయంలో దీన్ని అమలు చేయాలి ఆర్డీఓ అని చెప్పి మన భూభారతి చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఎంఆర్ఓనే దీన్ని భూభారతిలో పెట్టండి అని చెప్పి చెప్పిండు, ఎంఆర్ఓ చెప్పిండు, ఇక్కడ భూభారతిలో ఎంట్రీ అయిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి వ్యక్తులు, ఒక పేరు చదువుతాయి ఇంట్లో. కల్పనారెడ్డి, తండ్రి పేరు కృష్ణారెడ్డి, సర్వే నంబర్ 172, 2 ఎకరాలు, పట్టా ల్యాండు. ద రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ ఆన్ 24 మే 2026, అంటే 24 మే 2026 నాడు భూభారతిలో ఇది పట్టా భూమిగా ఎక్కించేయడం జరిగింది. ఇట్లా మొత్తం 170 ఎకరాలు ఎక్కించారు. ఇంట్లో కొంతమంది మంత్రులు, మంత్రుల కుటుంబ సభ్యులు, వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఎక్కినాయి. ఇలా అవి ఎవరు ఏందనేది బయట పెడతాం మళ్ళీ. అయితే మరి ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఆర్డీఓ చెప్పినప్పుడు ఎంఆర్ఓ పట్టా భూమికి ఎట్లా తెలుస్తాడు? మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇది స్కామ్ అయిందనే విషయం వచ్చింది, బయటపడ్డది, పత్రికలు రాసినాయి. ఏం చేసిండ్రు? గప్చుప్గా ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మ్యుటేషన్ మాత్రం చేసుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే ఈ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా, దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు అని అడుగుతా ఉన్నాం. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయరు, ప్రభుత్వం సస్పెండ్ చేయదు, భూమిని వెనక్కి తీసుకోరు, ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయరు. భూభారతిలో పట్టా భూమిగా మార్చింది కదా, దాన్ని తిరిగి నిషేధిత జాబితాలో పెట్టాలన్నా వద్దా? నిషేధిత జాబితాలో పెట్టరు. మంచిగా బాజాప్తా ఈ భూమిని ఈరోజు టోటల్గా పట్టా భూమిగా మారుస్తూ భూభారతిలో 170 ఎకరాలు ఎంట్రీ చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద రికార్డ్స్. ఇదే సర్వే నెంబర్. ఎంఆర్ఓ తప్పు చేసిండని ట్రాన్స్ఫర్ చేసిండు మీరే, మళ్ళీ భూభారతిలో ఎంట్రీ చేసింది మీరే. ఏం జరుగుతుంది దీని వెనుక? మీ ఆర్డీఓ గారే ప్రభుత్వ భూమి అని స్పష్టంగా హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు. మీ ఆర్డీఓ గారే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిండ్రు. మరి ఈరోజు మరి ఏ రకంగా ఎంఆర్ఓకు ఆ అధికారమే లేదు. మరి ఎంఆర్ఓ ఆర్డర్ మీద నార్మల్గా భూభారతిలో ఎంట్రీలు జరగాలంటే దట్ విల్ హ్యాపెన్ విత్ కలెక్టర్ పర్మిషన్, దట్ విల్ హ్యాపెన్ విత్ సిసిఎల్ఏ పర్మిషన్. అంటే దీని వెనుక కలెక్టర్ ఉన్నాడా, సిసిఎల్ఏ ఉన్నాడా? కలెక్టర్, సిసిఎల్ఏ ఉన్నారంటే దీని వెనుక మరి ఇంకా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఈరోజు తేలాల్సినటువంటి అవసరం. ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీఓ ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ ఎంఆర్ఓ దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు కనుక
దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు, సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే. దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సిసిఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాదులో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి, తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో బైసాబ్, నాకు ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను మళ్ళీ మాట్లాడతా ఇవాళ ఒక్కరోజు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం.